ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అడ్వాన్స్డ్ ఇది టెక్నాలజికల్గా ఆయన చాలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. మిగతా ముఖ్యమంత్రుల కంటే ముందుగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. ఇంతవరకు మనకు తెలుసు, కానీ సడన్గా మాయమైపోతారని తెలియదు. సడన్గా మాయమైపోతారు. మామూలుగా నాయకులు కానీ లేకపోతే ఎవరమైనా ఏదైనా టూర్ మీద వెళ్తే వేరే ఖండాలకు వెళ్తాం మనం, కానీ ఇప్పుడు ఆయన ఏ గ్రహానికి వెళ్ళారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీడియా, ఆయన మనుషులు అందరూ తెగ భయపడిపోతున్నారు, బాధపడుతున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఎటు వెళ్ళారో తెలియక. అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ కావాలా ఎటైనా వెళ్ళడానికి. చంద్రబాబు నాయుడు ఆయన ఎటైనా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఏమైనా కావాలా, తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డికి కావాలి, కోర్టు పర్మిషన్ కావాలి. కోర్టుకి చెప్పకుండా, కోర్టు అనుమతి లేకుండా ఆయన కాలు తీసి కాలు పెట్టలేడు ఎక్కడికి. చంద్రబాబు నాయుడు గారికి అది లేదు, ఎందుకంటే హీఈస్ క్లీన్, హీఈస్ మిస్టర్ క్లీన్. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎటు వెళ్ళారు అనేది ఒక పాయింట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అండ్ కో అండ్ మీడియా, జగన్ మీడియా, బ్లూ మీడియా, వీళ్ళ బాధ అంతా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడనా విదేశాలకి, లేకపోతే సంబరాలు చేసుకోవడానికి తాగి తైతక్కలాడడానికి వెళ్ళాడనా వీళ్ళ బాధ అర్థం కావట్లా. అదేమంటే భార్యను తీసుకుని వెళ్ళాడు సంబరాలకి. నేను మామూలుగా అయితే భార్యను తీసుకుని వెళ్ళాడు అని అంటే అసలు డిబేట్ లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారుగా. కానీ నాకు ఈ సెలబ్రేషన్స్ కోసం వెళ్ళారని పెట్టారు. చంద్రబాబు నాయుడుకి సెలబ్రేషన్ ఏంటి? ఎప్పుడన్నా ఉందా? 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకున్నారని, ఒక్క సంక్రాంతి పండగకి ఆ నారావారిపల్లి వెళ్ళి ఆ 2 రోజులు ఏమో పండగ గ్రామస్తులతో బంధువులతో కలిసి రావడం తప్ప, ఎప్పుడన్నా వెళ్ళి పబ్బులకి వెళ్ళాడని, లేకపోతే ఇంకేదో సెలబ్రేషన్స్కి వెళ్ళాడని ఎప్పుడన్నా చూసామా? ఇదంతా ఏంటంటే, మధ్యాహ్నం 3:30కి, ఇవాళ మధ్యాహ్నం 3:30కి సాక్షి మీడియాలో వాళ్ళు ఒక కథనం ప్రచురించారు వాళ్ళ డిజిటల్లో. ఏమంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. నోట్ దిస్ పాయింట్, వివాదాస్పదంగా మారింది. ఏంటా వివాదం? అటు ప్రభుత్వ ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్ళినట్టు సమాచారం. మీరు చూడొచ్చు, నేను చదువుతున్నది అక్కడ సాక్షి వాళ్ళ మీడియాలో ఉన్నది, మీరు చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ క్లిప్ వేరే చూపిస్తాను, కానీ అదైతే సాక్షిలో ఉన్నది చెప్తున్నా. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే ఆయన వెళ్ళి ఉంటారని టీడీపీ వర్గాలు జోరుగా కూడా చర్చించుకోవడం కొసమెరుపంట. టీడీపీ వర్గాలు చర్చించుకోవడం కొసమెరుపు. ఇంకా మరి మనం కూడా చర్చించవచ్చు కదా. టీడీపీ వర్గాలే చర్చించుకుంటుంటే వాళ్ళ నాయకుడు ఎడిపోయాడు తెలియక పాపం కింద మీద అయిపోతుంటే మనం చర్చించుకుంటే ఎలా ఉంటాం? ఉండవల్లి నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి అటే లండన్కు అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. ముందేమో సమాచారం, తర్వాత ఏమో సాగిందని కన్ఫర్మేషన్. ఎవరో ఈ జర్నలిజం ఏంటో, మరి ఈ ఎథిక్స్ ఏంటో. అయితే పదే పదే విదేశీ పర్యటనల వెనుక మతలబు ఏంటనే చర్చ జోరందుకుంది. జోరీగల్లాగా అందుకున్నారు మీరు. ఇప్పుడు ఏడాదిలో ఇప్పటికే చంద్రబాబు 6 సార్లు విదేశాలకు వెళ్ళారు.
సీఎం హోదాలో పెట్టుబడుల సాధన పేరు చెప్పి కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా పర్యటించిన సందర్భాలే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగానే పర్యటించాయంట. అయితే సీఎం హోదాలో ఉండి కూడా అంత రహస్యంగా పర్యటనలు చేయడం ఎందుకు అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ రహస్యం అనే దాన్ని నోట్ చేసుకో, ఇది కూడా నోట్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు అటు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తరచూ రహస్య పర్యటనలు చేస్తుండడం, కనీస సమాచారం లేకపోవడం తెలుగుదేశం పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం లోకేష్ విదేశీ పర్యటనలో ఉన్నాడు. అందుకే నిన్నటి ఏపీ కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, నోట్ దిస్ పాయింట్ ప్లీజ్, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు, పవను, నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ముగ్గురు తాగి తందనాలు ఆడుతున్నారు వీళ్ళ లెక్క ప్రకారం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఒప్పుకున్నారు, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అని ఒప్పుకున్నారు. ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖజానాకు చిల్లు పెడుతుండడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వాడడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీడియా ఇతరులకు పాఠాలు చెప్పాలి, మనం వినాలి. ఇక 6 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడాడు జగన్మోహన్ రెడ్డి, 6 కిలోమీటర్లే. ఆయన ప్రత్యేక విమానాల గురించిను హెలికాప్టర్ల గురించి ఇక్కడ మనకి నీతులు చెప్తాడు. సో ఇక్కడ ఎందుకు నోట్ చేసుకోమన్న పాయింట్స్లో ఒకటి, ఫస్ట్ది ఏంటంటే అటు ప్రభుత్వం ఇటు అధికార వర్గాల్లో విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్ళినట్టు సమాచారం. సమాచారం అంటే ఏంటండి? ఎవరికి తెలియకపోవడం, ఏదో ఆ నోట ఈ నోట ఇంటేనే కదా అది తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల భోగట్ట సమాచారం చెప్పుకుంటున్నారు, ఇట్లాంటి పదాలు వాడతాం జర్నలిజంలో ఇలాంటి పదాలు ఎప్పుడు వాడతామంటే అధికారికమైన కన్ఫర్మేషన్స్ లేనప్పుడు సమాచారం అధికార వర్గాలు అంటున్నాయి, ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి, ఇట్లాంటి పదాలు వాడతాం. ఇప్పుడు నేను ఇంకొక క్లిప్ చూపిస్తా, ఆంధ్రజ్యోతి, అది కూడా చూడండి మీరు. ఇవాళ క్లియర్గా ఇవాళ పత్రికలో ఉంది, నేటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన. ఈ మరి రహస్యం ఎక్కడుందండి? పైగా అది క్యాబినెట్ అయినాక అక్కడ కూర్చుని ఉన్న ఫోటో వాళ్ళ మంత్రులతో, అంటే వాళ్ళకి చెప్పేయలేడుగా ఆయన. పైగా అది పేపర్లో వచ్చింది, వాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో, ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో చూసుకుంటే అందరికి కనపడుద్ది. వీళ్ళు మధ్యాహ్నం 3:30కి వాళ్ళ వెబ్సైట్లో పెట్టి సమాచారం విశ్వసనీయంగా తెలిసింది, ఇలాంటి సోది కబుర్లు. అసలు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారితో సెలబ్రేషన్స్కి వెళ్ళాడంట. ఆంధ్రప్రదేశ్లో 1% అయినా నమ్ముతారా? 1% అయినా. పైగా అసలు ఆ మీడియా చైర్మన్ భారతి గారు నమ్ముతారా? వీళ్ళు రాశారు, జగన్మోహన్ రెడ్డి గారు గ్యాంగ్ రాశారేమో కానీ ఆవిడైనా నమ్ముతారా సెలబ్రేషన్స్కి వెళ్ళారని? సెలబ్రేషన్స్ అంటే ఏంటి? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. పైగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఫుల్ బ్యాష్ ఉంటుంది, ఉర్రూతలు ఊగించే, కిక్కెక్కించే ఇవి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇప్పుడు అవి పట్టుకొని డ్యాన్స్లు వేస్తాడు అక్కడ. సో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఎక్కడికి వెళ్ళారు ఏంటి? 6 సార్లు వెళ్ళారంట. డబ్బులన్నీ అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అయినా కూడా వీళ్ళు సోకులు చేసుకుంటున్నారు అనేది వీరి యొక్క బాధ, ఆవేదన, కడుపు మంట, గ్యాస్ ట్రబుల్ చాలా ఉన్నాయి. వీటి మీద అసలు ఎందుకు వెళ్ళారు? తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చించుకుంటున్నాయని కూడా రాశారుగా. అధికారులు అవాక్ అయిపోయారని అన్నారు కదా. సో ఏంటో అవాక్ అవడం ఏంటో, టీడీపీలో ఏం చర్చించుకుంటున్నారో, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏ గ్రహాల్లోకి వెళ్ళిపోయారో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి వాళ్ళెంత కంగారు పడాలో, మా నాయకుడు ఎక్కడికి వెళ్ళారో తెలియక
వాళ్ళు అనుకుంటారు కదా, అయ్యో మా నాయకుడు ఎటెళ్ళాడని. సో మరి అవన్నిటికీ సమాధానాలు ఎత్తుకుందాం. మనతో చర్చలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర మిషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. పట్టాభి గారు నమస్కారం అండి. నమస్కారం వికే గారు. మీరేమో ఒక వారం రోజుల నుంచి మీరేదో గ్రహానికి వెళ్ళి వచ్చారు. 4 రోజులే 4 రోజులు. ఏ గ్రహమో మాకు తెలియదు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఇటు వెళ్ళిపోయారని మీరు అందరూ జోరుగా చర్చించుకుంటున్నారంట. పార్టీలో అందరూ అసలు ఏం చేయాలో తెలియక జుట్టు పట్టుకుని వెళ్ళి సాక్షి వాళ్ళకి చెప్పుకున్నారంట, మా నాయకుడు ఇటు వెళ్ళిపోయారు ఏంటి పరిస్థితి అని. నాకు తెలియదండి, వాళ్ళు రాసిందే చదివానుగా, నేనేమి ఇది చేయట్లేదు. ఏంటి కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పు ఉండాల్సింది కదా, నేను ఇట్లా వెళ్తున్నాను జగన్, మరి జాగ్రత్త రాష్ట్రాన్ని చూసుకో అని చెప్పి వెళ్తే పోయేదేమో. వికే గారు, మీకు రవిచంద్రారెడ్డి గారికి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. నమస్కారం. సరే, ఇప్పుడు ఎవరికి చెప్పాలి లేకపోతే ఎవరికి చెప్పకూడదు అన్న విషయం ఒకసారి మాట్లాడుకుంటే, ఖచ్చితంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అయితే కోర్టుకు చెప్పి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా దర్జాగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. జగన్ రెడ్డి లాగా ఓ 10 రోజుల ముందు కోర్టులో పిటిషన్ వేసి సార్ నేను ఒక్క వారం రోజులు వెళ్ళి వస్తాను సార్, వెళ్ళినప్పుడు నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇచ్చేసి వెళ్తాను సార్, చెప్పిన డేట్కి టెన్షన్ గా వచ్చి మళ్ళీ మీ ముందు నుంచుంటాను సార్ అని అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం అయితే మా నాయకుడికి లేదు సార్. మళ్ళీ వెనక్కి రాగానే భద్రంగా నా పాస్పోర్ట్ సార్ కోర్టులో డిపాజిట్ చేసేస్తాను సార్ అని ఈ విధమైనటువంటి కష్టాలేం మా నాయకుడికి లేవు సార్. మొన్న వెళ్ళాడుగా కోర్టుకి, దేనికి వెళ్ళాడు? జడ్జి ముందు దేనికి హాజరయ్యాడు వెళ్ళి జగన్ రెడ్డి? కోర్టు నిబంధనల ప్రకారం ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈయన ఏ దేశానికి వెళ్ళినా ఎటు వెళ్ళినా, ఇదిగో బాబు నేను పలానా చోట ఉన్నాను, పలానా నెంబర్లో దొరుకుతాను, నేను ఎక్కడికి పారిపోను, నా పైన 19 కేసులు ఉన్నాయి, నేను ఏమని ముద్దాయని ఖైదీ నెంబర్ 6093గా 16 నెలలు చెప్పకూడదు నా జైల్లో, అందుకని నేను ఎక్కడికి పారిపోనయ్యా అని చెప్పి ఒక నెంబర్ ఇవ్వాలి. అది కూడా దొంగ నెంబర్ ఇచ్చేళ్ళాడు లాస్ట్ టైము. ఆ ఇవ్వాల్సిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా తప్పు డీటెయిల్స్ ఇచ్చేళ్ళేసరికి వెళ్ళి ఆ కోర్టులో వెళ్ళి జడ్జి గారి ముందు నుంచోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ దౌర్భాగ్యం వీళ్ళు మా గురించి మాట్లాడేది, వీళ్ళు విదేశీ ప్రయాణాల గురించి వీటి గురించి వీళ్ళు మాట్లాడతారా? కర్మ సిగ్గుండాలి. ఇంకా దాని నుంచి బయటపడే ప్రయత్నాలు చేయకపోగా ఇంకా బెయిల్ పక్షిలాగా సంవత్సరాల తరబడి ఉండదు. రెండోది వికే గారు, విదేశీ ప్రయాణాలు ఇవాళ ఖర్చు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మొన్నే వచ్చిందిగా డేటా, 2019-20లో అక్షరాల 31,42,96,96,293 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ట్రావెల్ ఖర్చు. 2020-21లో 44,47,241 రూపాయలు. 21-22లో 49,45,00,000. 22-23 47,18,37,319 రూపాయలు. 23-24లో 50,81,15,040 రూపాయలు. మొత్తం వెరిసి 222,85,25,893. ఏమంటారు సార్ దీన్ని? దీన్ని ఏమనాలి సార్? ఈయన వ్యక్తిగత విలాసాల కోసం ఈయన గారు ఖర్చు చేసింది ఇక అక్షరాల 222,85,28,893. వీళ్ళు వాళ్ళు మాకు పాఠాలు చెప్తారా? ఈ రకంగానే బురదేస్తా ఉంటే మొన్న ఈ మధ్య లోకేష్ గారి విషయంగా కూడా ఇలాగే పిచ్చవాగుడు వాగారండి. వాగితే ఆర్టీఐ కూడా పెట్టారు. కొండమల్ల సురేష్ బాబు గారు అని ఆయన ఆర్టీఐ పెట్టారు. ఏమని? లోకేష్ బాబు గారు ఆయన వ్యక్తిగత ప్రయాణాల కోసం ఎంత ఖర్చు చేశారు అని చెప్పి చేస్తే ఆయన ఈ వచ్చిన సమాధానం, ఐఎమ్ టు ఇన్ఫార్మ్ యూ
that no traveling expenses have been claimed in respect of Honorable Minister for HRD Higher Education Department. ఒక్క రూపాయి కూడా ఆయన క్లెయిమ్ చేయలేదు ప్రభుత్వం నుంచి అని అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం. వీళ్ళు మా గురించి మాట్లాడు అంత పారదర్శకంగా మాకేమన్నా లేక లేకపోతే మేము మీ వాళ్ళలాగా తప్పుడు కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టుకున్నావా? మన ఊరికనే గోల్డెన్ పీకాక్ అవార్డు హెరిటేజ్ నిర్వహిస్తున్నందుకు ఊరికనే ఇచ్చారా నారా భువనేశ్వర్ గారికి? మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా కార్పొరేట్ గవర్నెన్స్ చేస్తున్నందుకు, ఒక కంపెనీని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నందుకు లండన్ లో అవార్డు ఇచ్చారండి. కాబట్టి వాళ్ళేమి లేక ఊరికినటువంటి ప్రభుత్వం మీద పడి తినాల్సిన అవసరం అక్కడ ఎవరికి లేదు. అయినా సరే షెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా విదేశాలకి షెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ తో వెళ్తా ఉన్నారు. ఈయనలాగా విజయవాడ టు దావోస్ వయా లండన్, లేదు విజయవాడ టు దావోస్ వయా లండన్, మధ్యలో మాయమైపోలా 2 గంటల ఫ్లైట్. ఆ ఫ్లైట్ మాయమైపోయింది. మరి ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడో, ఏ మందులు తీసుకున్నాడో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏం లెక్కలు సరిపెట్టుకున్నాడు బ్యాంక్ ఏదో కొన్నారని అన్నారు. అన్నారు ఒక ఐలాండ్, ఒక దీవ్ ఏదో కొన్నాడని అప్పుడు మనం చాలాసార్లు చర్చించుకున్నాం. విజయవాడ టు దావోస్ వయా లండన్ మధ్యలో మాయమైపోయి మళ్ళీ అక్కడ ఫ్యామిలీని ఎక్కించుకుని మళ్ళీ స్విట్జర్లాండ్ లో హాలిడే, పర్సనల్ హాలిడే మనోడు. ఇవన్నీ ప్రభుత్వ ఖర్చులే. ఇందాక చదివి వినిపించా కదా లెక్కలో. ఇంకొకసారి విజయవాడ టు దావోస్ వయా ఇస్తాన్బుల్, మళ్ళీ టర్కీలో దిగటం. మళ్ళీ ఇంకొకసారి ఇది ఇంకా మరీ విచిత్రం, డొమెస్టిక్ లో కూడా విజయవాడ టు తిరుపతి వయా హైదరాబాద్ సార్. హైదరాబాద్ లో శ్రీమతి గారిని దిగబెట్టి డ్రాప్ చేసి నేను ఇప్పుడే తిరుపతిలో వస్తా, షాపింగ్ చేసుకుని రెడీగా ఉండి మళ్ళీ రిటర్న్ లో ఎక్కించుకుని నేను మన విజయవాడ వెళ్ళిపోతాం. ఏంటి సార్ ఇది? విజయవాడ టు తిరుపతి వయా హైదరాబాద్ బేగంపేట. మీరు దానికే అంత ఇదైపోతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిలోనే వెంకటాయపాలెంలో ప్రోగ్రామ్ చూసుకున్న పక్కనున్న 5 కిలోమీటర్ దూరంలో ఉందని కూడా హెలికాప్టర్ ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. 6 కిలోమీటర్లు హెలికాప్టర్లు వెళ్ళాడు. 30 కిలోమీటర్ల గుంటూరుకి హెలికాప్టర్ వాడాడు. కాదు సార్, ఈయన హెలికాప్టర్లతో వెళ్ళాడు. ఇంకొక విచిత్రం ఏంటి, ఆ రోజుల్లో ఈయన హెలికాప్టర్ లో వెళ్తుంటే కింద చెట్లు నరికేసేవాళ్ళు. ట్రాఫిక్ ఆపేవాళ్ళు. ట్రాఫిక్ ఆపటం, ఈయన హెలికాప్టర్లు వెళ్తారంట, కింద ట్రాఫిక్ ఆపి చెట్లు నరికేస్తారంట. ఇది ఏమన్నా కొద్దిగా అర్థం పర్థం ఉండాలి మాట్లాడతాను. ఇన్ఫాక్ట్ మీరు చాలా స్పష్టంగా ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చినటువంటి వార్తని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపించారు. ఏం సీక్రెట్ వెళ్లాల్సినంత కర్మ మాకు పట్టలేదు. న్యాయస్థానాలకు వెళ్ళి పాస్పోర్ట్లు అడుక్కోవాల్సిన కర్మ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఎవరికి లేదు. ఇవాళ ఓపెన్ పేపర్ లో రాశారు ఇవో పలానా టైంకి వెళ్తా ఉన్నారు, పలానా టైంకి వస్తా ఉన్నారు. అది కూడా ఎక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నారు అని కూడా రాశారు. ఇంకా బహుశా వాళ్ళు రాయలేకపోయినందుకు ఆ కడుపులో మంటతో ఇలా రాసుకున్నారేమో మధ్యాహ్నం వాళ్ళ వెబ్సైట్ డిజిటల్. అవును. సరే, ఒక్క నిమిషం పట్టాభి గారు ఒక్క నిమిషం. రవిచంద్ర రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అక్కడ తెలిసిందే అందరికి హెల్త్ చెకప్స్ కోసం ఆవిడ తీసుకెళ్లారు. ఆవిడ కూడా చెకప్స్ ఉన్నాయని చెప్పారు. సరే, అది ఓకే. రహస్యంగా వెళ్ళిపోయారు, కనపడకుండా వెళ్ళిపోయారు. ఉండవల్లి నుంచి హైదరాబాద్కు, అక్కడ నుంచి అటే లండన్కి అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. నమస్తే వెంకటకృష్ణ గారు, నమస్కారం. మీకు, పట్టాభి గారికి, అదే సత్యమూర్తి గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. ఇప్పుడే పట్టాభి గారు మాట్లాడుతుంటే వద్దన్న నవ్వొచ్చే విధంగా ఏదైతే జరుగుతుందో చర్చ లోతుకు పోయే కొంది నవ్వులాటగా అయిపోతుంది. ఎందుకంటే నిజంగా కూడా అవన్నీ జరిగిన సంఘటనలు. సో జరిగిన సంఘటనలతో పాటు ఈరోజు ఏదైతే ఉందో, ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అందులో Z+ సెక్యూరిటీ ఉంది ఆయనకి. వాళ్ళకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ నోట్ అవుతుంది. పైగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే కానీ, సాధారణమైన వ్యక్తి కానీ, మరి ఎవరైనా కూడా విదేశాలకు పోవాలంటే ఇమిగ్రేషన్లో పాస్పోర్ట్ స్టాంపింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని వదిలేరు కదా. సో స్టాంపింగ్ జరిగినప్పుడు ఏ దేశానికి పోయేది దాపరికం ఏముంది?
పైగా మీరు అన్నట్టు Z+ కేటగిరీ అంటే కేంద్ర హోంశాఖకు సమాచారం 100% వెళ్తుంది. ఎందుకంటే మామూలుగా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటేనే పక్క రాష్ట్రానికి ట్రావెల్ అవుతుంటేనే ముఖ్యమంత్రి గారికి ఏ జోన్ లోకి వెళ్తున్నారు, ఏ జిల్లాకి వెళ్తున్నారు, అక్కడ ఎస్పీకి ముందే అలర్ట్ చేయడం, బ్రీఫింగ్ ఇవ్వడం, సో ప్రోటోకాల్ ఫాలో కావని చెప్పడం. ఈవెన్ ఎమ్మెల్యేల ఎంపీలకు కూడా గార్డ్స్ గాని ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దొంగను తీసుకెళ్తుంటే కూడా ఎక్కడికి తీసుకెళ్ళేది చెప్తారు కదా. సో ఖచ్చితంగా కూడా దాన్ని దీంతో దయచేసి కంపేర్ చేసి ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అంటే రీజనింగ్ అనేది మిస్ అయ్యి రాసిన కథనం ఇది. దాంతోపాటు ముఖ్యంగా లండన్ బాబు, జపాన్ బాబు అంటే ట్రోల్ చేయాలి, అంటే ముఖ్యమంత్రి గారిని ట్రోల్ చేయాలి. దాంట్లో ఒక ఆనందం ఏముందంటే వాళ్ళ నాయకుడిగా భావించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తే మరీ ఆనందం. సో ఈరోజు దానికోసం కంగడం కొట్టుకున్న తండ్రి కొడుకుల గురించి నేను చెప్తే మీకు మళ్ళా నవ్వుస్తుంది. సో ఈరోజు మనందరికీ తెలుసు ఈ వార్త ఎక్కడొచ్చింది, సాక్షి డిజిటల్ మీడియాలో వచ్చింది. సాక్షి డిజిటల్ మీడియాలో ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం వచ్చింది, 3:30. కానీ ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు వచ్చింది? ఉదయం వార్తలో పేపర్లో వచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. నిన్ననే మంత్రివర్గ సమావేశంలోనే ఈ రోజు నుంచి విదేశీ పర్యటనకి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నట్టు స్పష్టమైన సమాచారం ప్రింట్ మీడియాలో వచ్చింది. ప్రింట్ మీడియాలో వచ్చిందాన్ని చూసుకోకుండా మనకు నచ్చింది కావాలనుకున్నది ట్రోల్ అయ్యే విధంగా, అంటే ట్రోల్ అయితే వార్తల్లో ఉండొచ్చు. బా ఏమి ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాడు రా మనోడు సాక్షి డిజిటల్ మీడియా హెడ్ మిస్టర్ సజ్జల భార్గవ్ రెడ్డి. నువ్వే గనుక ఈ రోజు ఆ బాధ్యతలో ఉండుంటే కొద్దిగా సిగ్గు అనిపించాలి. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కనీసం మార్నింగ్ పేపర్స్ కూడా 4 పేపర్లు రెఫర్ చేసి అసలు ఏం జరుగుతుందనేది కూడా పరిశీలన లేకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా, ఏ దీవికో వెళ్ళిపోయినట్టు, ఏ దేశానికి వెళ్ళిపోయినట్టు, ఎందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు తండ్రేమో స్క్రిప్ట్లు రాయించి ఇచ్చేవి ట్రోలింగ్ కి గురవ్వాలి, కొడుకేమో డిజిటల్ మీడియాలో కూర్చొని ట్రోలింగ్ కి గురవ్వాలి, అంతిమంగా అన్నం పెట్టే వాళ్ళకి సున్నం పెట్టాలి. ఖచ్చితంగా కూడా ఇదే లక్ష్యం. సో నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి వెళ్ళడం అనేది పక్కాగా బహిరంగంగా క్యాబినెట్లో కూడా మాట్లాడిన తర్వాత అందరికీ సమగ్రమైన సమాచారంతో పాటు విదేశాలకు వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. ఈ నిద్రపోయే ఈ తండ్రి కొడుకులకు తప్ప. ఖచ్చితంగా కూడా దీన్ని తప్పుడు విధానంలో ప్రొజెక్ట్ చేసినందుకు సిగ్గుపడాలి. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఈరోజు డిసెంబర్ 30 అనుకుందాం, ఒకవేళ న్యూ ఇయర్ సంబరాల కంటే ఎక్కడైనా మీరేమో డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి సంబరాలు అని చెప్పేసి బర్త్డే సంబరాలకి దేశ విదేశాలకు ఒక్కొక్క గెస్ట్ని పంపించారు సార్. వీళ్ళు ఒక్కొక్క గెస్ట్ని ఆయా దేశాలకు పంపించి మరీ సంబరాలు చేశారు. మరి అవును సార్, నేను పేర్లు కూడా చెప్తా కావాలంటే. లండన్ ఒకరు, లండన్ అంటే కొంతమంది ఇన్ఛార్జీలను రిక్రూట్ చేసి పంపించారు. అక్కడ గెస్టులు పిలుస్తున్నారు, మీరు ఫ్లైట్ టికెట్ వేసుకోమండి, అవి కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తారేమో, లేకపోతే అక్కడికి పోయినాక ఖర్చు మర్యాద జల్సాలన్నీ కూడా వాళ్ళ ఖర్చులోనే పోతే మీ ఫ్లైట్ ఖర్చు కూడా రియంబర్స్ అయ్యే అవకాశం ఉందని వెళ్ళిపోండి. లండన్కి ఎవరు వెళ్ళారు ఇవన్నీ కానీ లిస్ట్ తీస్తే నేను చెప్తాను మీకు. సో నాకు తెలిసి సాంబశివారెడ్డి లండన్కి వెళ్ళారు. సో లండన్ లో సెలబ్రేషన్ మా చింతా ప్రదీప్ రెడ్డి లేకపోతే ఇలాంటి మంచి ఒక గ్యాంగే ఉంది అక్కడ. సో ఆ విధంగా ఎవరైతే లండన్కి వెళ్ళారో, ఆ విధంగా ఏ ఏ దేశాలకు ఎవరు వెళ్ళారు, ముందు ఆ లెక్కలు, ఆ బర్త్డే సెలబ్రేషన్ కి విదేశాలకు గెస్టులు పంపించుకోవచ్చు, అది మీ ఇష్టం. సొంత డబ్బులు లేకపోతే స్పాన్సర్ డబ్బులు. ఈ రోజు గవర్నమెంట్ లెక్కలు అడిగేటప్పుడు ఇందాక పట్టాభి గారు దోచుకున్న డబ్బులు, సొంత డబ్బులు అనకూడదు. సొంత డబ్బులు అంటే వాళ్ళు అక్కడ విదేశాల్లో సంపాదించిన వీళ్ళు అనేక రకాలుగా. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టు 222 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కల గురించి బయటపడ్డప్పుడు దాని గురించి ఖండన లేదు, దాని గురించి ప్రెస్ మీట్ కూడా లేదు. మనం అండర్లైన్ చేసి చూడాలి. ఏం దాన్ని ఖండించవచ్చు, ఎందుకంటే ఆ మాత్రం ఖర్చు కదా. ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాల ఖర్చు జస్ట్ 222 అని సమర్థించుకునేంత నైపుణ్యం కలిగిన స్పోక్స్ పర్సన్స్ లేరా? ఉన్నారు, కానీ చేయరు. ఎందుకంటే 222 కోట్లు అనేది ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు, వాటి గురించి దీనమైన స్థితి, దైన్యమైన స్థితి అనేది చెప్పారో అప్పుడు గుర్తు రాలేదని అడగాలి మనం. ఖచ్చితంగా అడగాలి. దాంతో పాటు తండ్రి కొడుకుల కష్టం ఊరికే పోదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యూ ఇయర్ నుంచి రివార్డ్స్ బాగా పంట పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ గిఫ్ట్లు ఏమి ఇస్తాడో చూద్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? పైగా విదేశాలకి భువనేశ్వర్ గారితో తీసుకెళ్లి, భువనేశ్వర్ గారిని వెంట పెట్టుకెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి మనం గుడికి పోతే అది కాదు సార్ నేను అనేది. వైకుంఠ ఏకాదశి
ఈ గుళ్ళకి వెళ్ళడాలు, భార్యాభర్తలు వెళ్ళడం, పట్టు వస్త్రాలు ఇవ్వడం, ఇది హిందూ సాంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి గారి సాంప్రదాయం కాదు. ఆయన ఎప్పుడూ భారతి గారిని తీసుకుని తిరుపతి వెళ్ళలేదు, ఇంకో గుడికి వెళ్ళలేదు, ఇంట్లో సెట్ వేసాడు తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆ వస్త్రాలు ఇవ్వడాలు ఇటువంటి ఆయనకి తెలియదు. కాబట్టి ఆయన ఆ సాంప్రదాయాల గురించి మాట్లాడు. వాళ్ళకి తెలిసిందల్లా న్యూ ఇయర్ అంటే మన క్యాలెండర్ కాదు, అది వెస్టర్న్ క్యాలెండర్. ఇంకెక్కువ మాట్లాడితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కదా, క్రీస్తు క్యాలెండర్. అది మనకి నూతన సంవత్సరం ఏంటి? ఉగాది. కాబట్టి వాళ్ళకి ఈ సెలబ్రేషన్స్కి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అనేది వాళ్ళకి వార్త. కానీ ఆయన అక్కడికి వెళ్ళాడా, సెలబ్రేషన్స్కి వెళ్ళాడా, అక్కడ డ్యాన్స్లు వేస్తాడా చంద్రబాబు నాయుడు గారు? అసలు చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అలవాట్లు ఏంటి? ఆయన ఇటువంటి వాటికి ఊరు దాటితే సూటు, ఊళ్ళో ఉంటే చెప్పులు, ఊరు దాటితే బూటు, ఈ లక్షణాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా అదే డ్రెస్ కదా. అలాంటి చంద్రబాబు నాయుడు మీద సెలబ్రేషన్స్కి వెళ్ళాడు, రహస్యంగా వెళ్ళాడు, ఇంకో గ్రహానికి వెళ్ళాడు, లండన్కి వెళ్ళిపోయాడు వైఫ్ని తీసుకుని. ఏమి రాతల్లో నాయన. చూద్దాం ఆయన సెలబ్రేషన్స్ ఎలా. సత్యమూర్తి గారు మీకు చాలా అనుభవం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారిని తీసుకెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది వేరే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏమైనా కూడా అర్థం కాదు నిజంగా. నాకు కొంచెం ఎంబరాసింగ్గా కూడా ఉంది అవి మాట్లాడడానికి. ఆయన ఆ టైపు అంటే సెలబ్రేషన్స్కి వెళ్ళి సూటు బూట్ వేసుకుని లేకపోతే జీన్ ప్యాంట్లు వేసుకుని జగన్మోహన్ రెడ్డి లాగా. జగన్మోహన్ రెడ్డి జీన్స్ వేసాడు తెలుసా సీఎంగా ఉండగా. ఆయన నాకు తెలిసి ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా ఏ గెటప్లో ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు కదా. అదే అటైర్ ఉంటుంది, అదే అటైర్, అదే ఏ ఫీలింగ్స్ కూడా ఉండవు, సెలబ్రేషన్స్ ఉండవు, ఏముండవు. ఆ కుప్పం వెళ్ళే సంక్రాంతి ఇవి తప్ప అంతకు మించి. మరి సెలబ్రేషన్స్ అని రాస్తే మీ విశ్లేషణ ఏంటి సార్? మీకు ఏమనిపించింది సార్? అంటే దాదాపుగా ఇది ఒక వారం రోజుల నుంచి అండి, వారం రోజుల నుంచి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ముఖ్యమంత్రి ఉండరు అని చెప్పి అందరికీ తెలుసు. ఆయన మంత్రులకు చెప్పాడు, ఆఫీసర్ నిన్న కేబినెట్ లో అఫీషియల్ గా చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి, మీరు ఏ పనులు చేసినా నాకు తెలుస్తుంటాయని చెప్పి మరీ వెళ్ళాడు కదా. ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ వైసీపీ వెంకటకృష్ణ గారు ఒక పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నది ఒక వారం రోజుల నుంచి. నారా లోకేష్ లండన్ వెళ్ళాడని, అక్కడి నుంచి తండ్రిని వెన్నుపోటు పొడవటానికి ప్లాన్ చేస్తున్నాడని, తండ్రిని వెన్నుపోటు పొడవటానికి ప్లాన్ చేస్తున్నాడని అఫీషియల్గా వాళ్ళ మీడియాలో సర్క్యులేట్ చేశారు. మొత్తం అసలు ఎంత దారుణమైన ఇదే అంటే ఇప్పుడు ఏం రాశారంటే ఇది కరెక్ట్ గా 3 రోజుల కిందట రాశారు. ఇవాళ ఏం రాశారు అంటే ఈ విలాసాలకి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు అని చెప్పి రాశారు. అంటే ఏ పార్టీ అయినా సరే, అంటే మామూలుగా వైసీపీ అయితే జనరల్గా సాధారణంగా వైసీపీ చెప్పేవన్నీ కొంచెం సత్యదూరాలే ఉంటాయి, ఉంటాయి తప్ప కాదు, సత్యాలే ఉంటాయి. ఏది నిజం చెబితే వాళ్ళకి శిరస్సు 1000 ఒక్కలు అవుతుంది కాబట్టి నిజాలు శాపం ఉంది. ఏదైనా ఒక స్ట్రాటజీ వేసేటప్పుడు ఒక అబద్ధాన్ని కన్సిస్టెంట్ గా చెప్పగలగాలి. వీళ్ళకి ఈ మొత్తం కోఆర్డినేషన్ ఎక్కడా లేదు. అంటే ఈ టీమ్స్ అన్నిటికి కూడా ఎక్కడా కోఆర్డినేషన్ లేదు. మొన్నటి వరకు ఐపాక్ ఆ సిస్టమేటిక్గా అబద్ధాలు చెప్పే క్యాంపెయిన్ని ఐపాక్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఐపాక్ లేదు. ఇప్పుడు ఆళ్ల మోహన్ రెడ్డి అనే అతను వచ్చాడు. అతను ఇప్పుడు స్ట్రాటజిస్ట్. ఆళ్ళ అంటే ఆళ్ళ బాపత అనుకుంటా, అతను నాకు తెలియదు కానీ ఆళ్ల మోహన్ సాయి దత్ అతని పేరు. అతన్ని మోహన్ రెడ్డి అని ఇదిగా పిలుస్తారు. అతను ఇంటి పేరు, అది ఇంటి పేరు. నాకు అతని పుట్టుప్పుడు ఉత్తరాలు నేను ఎక్కడ తీయాలి? అతని పేరు ఆళ్ల మోహన్ సాయి దత్, అతని పేరు మోహన్ రెడ్డి. అతను ఏంటంటే స్ట్రాటజీస్ వేస్తూ ఉన్నాడు. స్ట్రాటజీస్ వేసి లోకేష్ ని బదనాం చేయాలన్న క్యాంపెయిన్ పెట్టాడు. బదనాం చేయాలన్న క్యాంపెయిన్ చాలా వేగంగా మొత్తం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేశాడు. అదే కంటిన్యూ చేయాలి కదా. ఇప్పుడు సడన్ గా వచ్చి ఆ తండ్రి కొడుకులు విలాసయాత్రకు వెళ్తున్నారని చెప్పి ఇంకొక ఆయన మొదలుపెట్టి, ఇందాక
మన పేరు చెప్పారు సజ్జల కదా, భార్గవ రెడ్డి. సజ్జల భార్గవ రెడ్డి, ఆయన ఈ క్యాంపెయిన్ ప్యారలల్ క్యాంపెయిన్ పెట్టాడు. అంటే బహుశా వాళ్ళ మధ్య పోటీ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పబోతున్న పాయింట్ అది. ముందర అసలు మీకు మీ గ్రూపుల మధ్య మీ మీడియా సంస్థల్లో ఉన్న విభాగాల మధ్య మీ సోషల్ మీడియాకి వీళ్ళకి కోఆర్డినేషన్ లో చూసుకోండి. అబద్ధాలని ప్రజలకి తెలిసిపోతుంది. వాడు పెట్టింది వీడు అబద్ధం అంటాడు, వీడు పెట్టింది అబద్ధం అంటున్నాడు. అది అక్కడ జరుగుతున్నది. కొంచెం జాగ్రత్తగా అబద్ధాలు చెప్పేటప్పుడు సిస్టమేటిక్ గా అబద్ధం చెప్పేటప్పుడు అతికేలాగా ఉండాలని చెప్పారు. అబద్ధం చెప్తే నిజం చెప్పేవాడి కంట్లో కారం కొట్టినట్టు ఆ టైప్ లో చేసుకోవాలి. వీళ్ళకి అది కూడా చేత కావట్లేదు. ఆ స్ట్రాటజిస్ట్ పాపం ఆ మోహన్ రెడ్డి, మరి ఆయనేమో ఒక క్యాంపెయిన్ చేశాడు, ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఇంకో క్యాంపెయిన్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చి మరి వెనుపోటు పొడిపి మీరు అడిగినట్టే అందరూ అదే క్యాంపెయిన్. ఇప్పుడు నిన్న దాకా వెన్నుపోటు పొడతాక లోకేష్ వెళ్ళాడు అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడంటే ఈయన పొడిపించుకోవడానికి వెళ్ళాడా అని అడుగుతున్నారు. అందరు కామెంట్లు పెడుతున్నారు. ఒకసారి చూసుకోండి మీరు. అంటే ఇటువంటి అసంబద్ధమైన ఇటువంటి అబద్ధాలని అలవోకగా ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే ఆయన వ్యవహార మనస్తత్వమే కాదు, ఆయన వ్యవహార శైలి తెలిసిన వారు ఎవ్వరు కూడా ఈయనతోటి ఎవరన్నా పక్కన ఉంటే వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా చచ్చిపోతాయి. వాళ్ళు కూడా అదే మన జర్నలిస్ట్ మిత్రుడు వేరే దీంట్లో అన్నట్టుగా తగలట్టనే నిరంజన్ గారు అన్నట్టు ఈయనతో పాటు వెళ్తే సెలబ్రేషన్స్ చేసుకునేవాడు కూడా మూడు. ఎందుకంటే ఈయన భువనేశ్వర్ గారు అవార్డు పీకాక్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈయన అక్కడ మీటింగులు పెట్టాడు. ఆ పారిశ్రామికవేత్తలతో మీటింగ్ పెట్టి మీరు రండి, మనం ఎంఓఏ అవుదాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడొచ్చాడు. అంటే ఈయన వెళ్ళిన పని ఏంటి? భువనేశ్వర్ గారు అవార్డు తీసుకుంటుంటే చప్పట్లు కొట్టడానికి వెళ్ళి ఆయన అగ్రిమెంట్లు చేసుకొని వచ్చాడు. అంటే అటువంటి మనిషి హీ నోస్, అంటే ఆయన బిజినెస్ ఆయన ఏం చేయాలి అనేది ఆయనకి తెలిసిన మనిషి కాబట్టి సమయాన్ని కూడా వృధా చేసుకునే అలవాటు ఆయనకి లేదు. మనం ఏదో 5 నిమిషాలు టైం కేటాయిస్తే ఒక 5 సంతకాలు అవుతాయి, 5తో 1 గ్రౌండ్ అయినా ఒక 1000 ఉద్యోగాలు వస్తాయని అట్లా ఆరాటపడే మనిషిని పట్టుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వెళ్ళాడు, పబ్కి వెళ్ళాడు, వైఫ్ని తీసుకెళ్ళాడు. ఇంక అంటే ఇది పార్టీలో కూడా చర్చ జరుగుతుందంటగా పట్టాభి గారు. అందరికీ తెలుసు, మీరు అందరూ చాలా గందరగోళంలో ఉన్నారంట, ఏంటి పరిస్థితి అని. ఇవి దీంట్లోనే ఉంది. టీడీపీ వర్గాలు జోరుగా చర్చించుకోవడం కొసమెరుపంట. అధికారులు కూడా అవాక్ అయ్యారంట. టైడ్ సబ్ ఇది యాడ్ ఉంటుంది, ఆ సబ్ ఇలా పక్కన అవాక్ అయ్యారా అని వస్తుంది. మరి అధికారులు అవాక్ అయిపోయి మీ పార్టీ మీరు కూడా మరి ఎందుకు మీకు లేదా ఆందోళన ఆవేదన? వికే గారు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు విరామం తీసుకుని హాలిడేకి వెళ్ళటం అనేది మా అందరికీ కూడా నిజంగా కూడా ఒక రకమైనటువంటి ఒక ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి విషయం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన్ని అత్యంత దగ్గరగా అబ్జర్వ్ చేసే వ్యక్తులుగా అంతెందుకంటే మొన్నటికి మొన్న ఆదివారం కూడా హీ వాజ్ వర్కింగ్. మొన్న అయోధ్య రామాలయాన్ని వెళ్ళొచ్చిన తర్వాత కూడా హీ వాజ్ వర్కింగ్. ఆదివారం కూడా విశ్రాంతి తీసుకోలేదా ఈ జిల్లాల పునర్విభజన ఐటానికి మీద హీ వాజ్ వర్కింగ్. ఎక్కడా కూడా ఏదో మనం వెళ్ళిపోయి కొంత రిలాక్స్ అయిపోదాం అంటే తప్పులేదు. ఫ్యామిలీతో మధ్య మధ్యలో ఒక 2-3 రోజులు గడపడం అనేది అదేమి తప్పు పట్టాల్సిన అంశం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా, ఎందుకు లోకేష్ గారు చెప్తారు, మాతో పర్సనల్ గా ఉన్నప్పుడు చాలా సార్లు చెప్పారు, ఎప్పుడన్నా మేము నాన్నగారిని హాలిడే అని తీసుకెళ్తాము, ఎక్కడో ఏదో రిసార్ట్ లోనే ఎక్కడో కూర్చోబెట్టి ఆ ట్యాబ్ వేసుకుని ముందు వేసుకుని కూర్చుంటారు. అక్కడి నుంచి మొదలెడతారు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయటం, వీళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళకి కాన్ఫరెన్స్, వీళ్ళకి కాన్ఫరెన్స్. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున మీకు టెలికాన్ఫరెన్స్ ఏదో ఉండదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. అది జరిగినా ఎవరు ఆశ్చర్యపోట్లా. లోకేష్ గారు చాలా బలవంతాన ఆ ట్యాబ్ మేము లాక్కోవాల్సి వస్తుంది, మేమేదో కొంత రిలాక్స్ అవుతారని ఎప్పుడన్నా సరదాగా బయటికి తీసుకెళ్తే అక్కడ కూడా మళ్ళీ దుకాణం తెరుస్తారు. లేదు అంటే అక్కడ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే
దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ లో ఎలా రెప్లికేట్ చేయాలి, ఇక అది మొదలెడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు, ఇది ఎట్లా చేశారు, అది ఎట్లా చేశారు. అక్కడ ఉన్నటువంటిది ఆస్వాదించడం మానేసి, లేదా అదేదో ఎంజాయ్ చేయటం మానేసి, దీన్ని ఇంకా బెటర్ గా ఏం చేయాలి, దీన్ని మనం మన రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు, మన ఊర్లో ఎందుకు చేయకూడదు, ఈ డిస్కషన్ మొదలెడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు చెప్తారండి, నేను రిలాక్స్ అయ్యేది నా పనిలోనే, ఐ రిలాక్స్ ఇన్ మై వర్క్. అదే ఆయన, దట్ ఈస్ హిజ్ నేచర్. కాబట్టి ఆయన ఏదో విశ్రాంతి, ఏదో లగ్జరీస్, ప్లస్ రెండోది అసలు విలాసాల గురించి మాట్లాడేటటువంటి కనీసమైనటువంటి నైతిక అర్హత వీళ్ళకి ఎక్కడుందండి? ఇవాళ రిషికొండ ప్యాలెస్ దాన్ని ఏం చేయాలని చెప్పి 500 కోట్ల పైన తగలేసి వాళ్ళు దాని మెయింటెనెన్స్ మళ్ళీ ఎంత అవుతా ఉంది. ఇవాళ ఎవరికన్నా అది ఇద్దామంటే ఇప్పుడు ఎన్నో ఈ హోటల్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని వచ్చి మళ్ళీ దాన్ని కొంత ఏదైనా అడిషనల్ గా క్రియేట్ చేసి ఏం చేయాలని ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ దాని మీద పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ లగ్జరీస్ గురించి మాట్లాడేది, ప్యాలెస్లు కట్టుకుని మసాజ్ టేబుల్లోనూ రకరకాలైనటువంటి విలాసాలన్నీ పెట్టి నీళ్లు మాకు చెప్తారండి. రంగుల మీద కొన్ని వేల కోట్ల రూపాయలు తగలేసి వీళ్ళు ప్రచారాల గురించి, విలాసాల గురించి మాకు పాఠాలు. చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మినిట్ ఆయన ప్రొడక్టివిటీని ఆయన ఆలోచిస్తారు. ఎస్, ఈ గంట ఏంటి, వాట్ ఈస్ ది అవుట్పుట్ అన్న లెవెల్లో ఎవ్రీ మినిట్ ప్రొడక్టివిటీ గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి ఆయన గురించి తప్పుడు రాతలు రాయడు. కుమార్తె గ్రాడ్యుయేషన్, సరే మంచి కాలేజీ చదువుతున్నారు, తప్పలేదు. దానికి ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి ఆ రోజు జగన్ రెడ్డి ప్యారిస్ కి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళలేదా? డైరెక్ట్ అన్ని విజయవాడ నుంచే డైరెక్ట్, అవి కూడా మళ్ళీ మామూలు లగ్జరీ మామూలు ఫ్లైట్స్ కాదండి. డైరెక్ట్ విజయవాడ నుంచి ప్యారిస్ డైరెక్ట్, విజయవాడ నుంచి జ్యూరిక్ డైరెక్ట్, విజయవాడ టు లండన్ డైరెక్ట్, అన్ని డైరెక్టే విజయవాడ నుంచి. మళ్ళీ ఎందుకంటే పాపం ఈయనకి ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇంకో చోట దిగి మళ్ళీ ఫ్లైట్ మారటం పాపం చాలా కష్టమైన పని కదా. చేతులు పిసుక్కుంటూ ఒక ఫ్లైట్ దిగి ఇంకో ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కలేడు పాపం. కాబట్టి అన్ని విజయవాడ నుంచే. ఎన్ని కోట్ల రూపాయలండి ఇవాళ ఏదో మెడికల్ కాలేజీలని అదని ఇదని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు తగిలేసినటువంటి సొమ్ముతో ఎన్ని కాలేజీలు ఎందుకని చేయలేకపోయారు ఆ పని? ఇవాళ ఇవాళ విశాఖపట్నంలో వేరే వసతి లేక పుతిన్ గారు లాంటి వ్యక్తులు వస్తే అంటే అక్కడ ఉండటానికి ఈయన ప్యాలెస్ కట్టాడు. రోజు తేడా పెడతారన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నానికి భారత రాష్ట్రపతి గారు వచ్చినా ఉండటానికి అద్భుతమైన నేవీ అకామిడేషన్ ఉంది. అవును, అక్కడ అద్భుతమైన అకామిడేషన్ ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ తరచుగా అక్కడికి వచ్చి ఉంటారు. ఈయన ఇంకో ప్యాలెస్ కట్టాలా? ఈయన చెప్తాడు మాకు పాఠాలు. కాబట్టి ఇవాళ ఒకటే సత్యమూర్తి గారు అన్నా, ఇంకోటి కూడా ఉన్నాను ఆ మధ్య వేరే మీడియాలో వాళ్ళ అధికార ప్రతినిధి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటండి ఊరికే జగన్ రెడ్డి కట్టుకున్నాడు అంటున్నారు. ఇచ్చేయండి జగన్, మా జగన్ రెడ్డి గారికి ఇచ్చేయండి అంటున్నాడు. మా బిల్డింగ్ కాదురా నాయన, గుట్టరా అది, కొండనిచ్చేయమంటే ఎట్లా? నువ్వంటే 4 రూములు కట్టావా, లేకపోతే 4 బిల్డింగ్లు కట్టావా, లేకపోతే ప్యాలెస్ కట్టావు, ఎక్కడ కట్టావు దాన్ని? కేవలం విజయవాడ నుంచి కడప ఈయన ఇడుపులపై ప్యాలెస్ కి సంబంధించి 45 సార్లు హెలికాప్టర్ వాడాడు. 45 సార్లు. ఏది ఆ కడప ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి ఇడుపులపైకి మళ్ళీ హెలికాప్టర్ 45 సార్లు. ఈవెన్ దిస్ ఇస్ ఆల్ అఫీషియల్ డేటా. అవన్నీ కరెక్టే కదా. చెప్పే కదా, రాజధాని ఒక గ్రామం నుంచి గ్రామానికి హెలికాప్టర్లు వెళ్ళినాడు. పులివెందుల ఎస్టేట్ కి ఎందుకు వెళ్ళాడు? భలే ఉన్నారు మీరు. అలాంటి భిన్నాభిప్రాయాలు లేవులేండి మనకి అందులో ఆ విషయంలో. ఒక్క నిమిషం పట్టాభి గారు, రవిచంద్ర రెడ్డి గారు, ఒక్క విషయం మాత్రం ఇందులో మెచ్చుకోవాలండి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో తగ్గేదే లేదంటున్నారంట. ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇందాక ఆర్టీఐ ద్వారా అప్లై చేసి సంపాదించిన రిపోర్ట్ ప్రకారం పట్టాభి గారు చెప్పిందండి 500 కోట్లు. నారా లోకేష్ గారు తన పర్యటనల గురించి ₹1 కూడా క్లెయిమ్ చేయలేదు. ఓకే, అండర్లైనింగ్ పాయింట్. సో తన సొంత డబ్బులతో తిరిగేటప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పటికీ, ఆ క్లెయిమ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రోటోకాల్ ఉన్నప్పటికీ, అసలు క్లెయిమ్ చేయకుండా సొంత డబ్బులతో తిరుగుతున్న దాన్ని మనం అభినందించాలి. దాన్ని వదిలేసి ముఖ్యంగా కంపారిజన్తో పాటు
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి జాకీ పెట్టిన ప్రతిసారి స్లిప్ అయి ఆ వెహికల్ పైన పడే విధంగా ఏదైతే చేస్తున్నారో పెట్టేవాడు. దీనిలో పెద్ద విశేషం ఏంటంటే నారా లోకేష్ గారికి సంబంధించి ఇమేజ్ ని డ్యామేజ్ అయిపోయి సొంత నాయకుడు ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఆయన ఏదో తండ్రిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలంటే ఎందుకు సార్? అదే నాకు ఈ రోజు 175 సీట్లకి తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు ఉన్నాయి. కూటమి చక్కని సమన్వయంతో పనిచేస్తుంది. ఇటు బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు అంతా ఇంటాక్ట్గా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిసి వెళ్తున్నారు. ఎక్కడ గ్యాపే లేదు, గ్యాప్ రాదు కూడా. మరి అటువంటప్పుడు ఏదైనా మార్పు కావాలనుకున్నా, లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 135 సీట్లు తెలుగుదేశం పార్టీకి కంప్లీట్గా ఉన్నా కూటమి మాట్లాడుకుంటుంది. ముఖ్యమంత్రిని చేయాలంటే వీళ్ళు ఆపగలరా? కూటమి వచ్చే ఎలక్షన్ల గురించి మాట్లాడడంలా, ఆపై వచ్చే ఎలక్షన్ల గురించి అసలు ఇప్పుడైనా ఆపగలిగే శక్తి వీళ్ళది ఉందా? 130 సీట్లు ఉన్నాయి సార్ సింగిల్ గా తెలుగుదేశం పార్టీకి. దానికి కుట్ర ఏంటి, కథ ఏంటి, కమామేషి ఏంటి, పైగా ఎంత తెలివో చూడండి. అంటే కుట్ర చేస్తున్నదేమో నారా లోకేష్ గారంట, కుట్రకు బలవడానికి తండ్రి తల్లిని తీసుకుని మరి వెళ్ళాడు. తల్లిని సాక్ష్యంగా పెట్టి వెన్నుపోటు పడిపించుకోండి. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఈ విధంగా దారుణమైన స్క్రిప్ట్లు, ఏదైతే ట్రోల్ చేసేదానికి పనికొచ్చే స్క్రిప్ట్లు, లేకపోతే ట్రోల్ చేసేదానికి పనికొచ్చే డిజిటల్ మీడియా, తండ్రి కొడుకులు కబంధాస్తాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు రక్షించలేరు. సత్యమూర్తి గారు, ఫైనల్గా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా వీళ్ళు జలసాలు చేసుకుంటున్నారు అనే స్టేట్మెంట్ని, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఎలా చూడాలి? ఒకటి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఒప్పుకున్నారు. ఏడాది కాలమే కదా వీళ్ళు వచ్చి, అంటే వాళ్ళ హయాంలోనే దీన్ని సర్వనాశనం చేసామని చెప్పుకున్నట్టే, అంతే కదా, ఒప్పుకున్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తూ ఇది వాళ్ళే ఒప్పుకున్నట్లు లెక్క. వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, విలాసాలు చేసుకుంటున్నారు అనే దాన్ని, అంటే ఇది జనంలోకి వెళితే జనం నమ్ముతారు కాస్త అనే ఒక ఇది కూడా ఆలోచన ఉండదా? నమ్ముతారా లేదా అని? లేదండి, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఒక ఎజెండా సెట్ చేసుకొని ఆ ఎజెండా ప్రకారం అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ పోతారు అంతే. అది ఎప్పటికైనా నమ్మకపోతారా అన్న ఒక ఆశతో పనిచేసే ఈ సోషల్ మీడియా కానీ, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఆ ఆశతోనే మీరు పొద్దున్నే ఆ డిబేట్లు నేను ఎప్పుడు చూడలేదు కానీ చూసిన వాళ్ళు చెప్తారు. అక్కడ కూర్చొని అందరూ కూడా అబద్ధాలు చెప్పటంలో పోటీ పడుతూ ఉంటారు. పొద్దున్నే ఒక ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు, ఆయన పెద్ద వార్త వ్యాసం రాస్తాడు, ప్రతిరోజు రాస్తాడు. అందులో అన్ని అబద్ధాలే ఉంటాయి. అసలు సిగ్గు కూడా పడకుండా రాసేస్తాడు, చక్కగా రాస్తాడు. వీళ్ళు ఇటువంటి ప్రచారం చేయటం వల్ల ఏమవుతున్నది అంటే వాళ్ళ క్రెడిబిలిటీ, అఫ్ కోర్స్ మళ్ళీ మీరు అడుగుతారు క్రెడిబిలిటీ ఉందా సత్యమూర్తి గారు మీరు ఎట చేస్తారని, ఆ ఉన్నది కూడా 1% కూడా పోగొట్టుకుంటున్నారు ఇటువంటి ప్రయోగాలు చేయటం. ఇది మీరన్న ఈ విలాసవంతమైన జీవితం చాలా రోజుల నుంచి వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారండి. మొత్తం అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోటోలు వేసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగు హెలికాప్టర్ బొమ్మేసి చాలా వాళ్ళ సోషల్ మీడియాలో చాలా కాలంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేసిన దాన్ని, అంటే ఏదో ఒక కుక్క ఏదో ఉంటుంది, ఒక జంతువు కక్కి అదే మళ్ళీ నాక్కుంటూ ఉంటుంది. అంటే చాలా అసహ్యమైన పోలిక చెప్పాను, ఏమనుకోవాలి. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళే ప్రచారం చేసి దాన్ని వాళ్ళే నిజమని నమ్మి మళ్ళీ వాళ్ళు దాన్ని రీపోస్ట్ చేసి వాళ్ళ పేపర్లో రాసి వాళ్ళ దాని మీద డిస్కషన్ పెట్టుకుంటారు. ఇది వాళ్ళ ప్రత్యేకత. మరి ఇటువంటి ప్రత్యేకత గల పార్టీని, ఇటువంటి ప్రత్యేకత గల మీడియాని మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు, దీన్ని అసలు జర్నలిజం అంటారా అని. జర్నలిజం అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఆగాడు అనేది కనుక్కోవటం జర్నలిజం. వీళ్ళు ముందరే చెప్తున్నారు మేము ఎక్కడికి వెళ్తాము, ఎక్కడ దిగుతాము, ఏ హోటల్లో ఉంటామో కూడా చెప్తున్నారు, కావాలంటే చూసుకోండి. అందుకని ఇక్కడ పెద్ద మనం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మనమేమి చేయక్కర్లా. మొత్తం చంద్రబాబు నాయుడు వెళ్తూ టూర్ ప్రోగ్రామ్ ఇచ్చేళ్ళాడు, కావాలంటే వాళ్ళకి సాక్షి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ అబద్ధాల ప్రపంచంలో వాళ్ళు బతకటం నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వాస్తవాలతో సంబంధమే లేదు. ఇక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం,
దాన్ని మళ్ళీ నిజమని మనం చెప్పుకోవటానికి తెలుగుదేశం పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి, చర్చోపచర్చ, చంద్రబాబు నాయుడు మిస్సింగ్ అన్నట్టు రాయటం అదే అంటే నిజమే. అందుకే నన్ను ఏ గ్రహాలకు వెళ్ళిపోయారు అని. అసలు ఎంత ఇది అది ఎట్లా ఉందంటే, ఒకటి మిస్సింగ్, లేదా మాకు చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదు, లేదా నీల్ మీడియాకి సమాచారం ఇవ్వలేదు, మాకేం తెలియదు. పైగా ఇంకోటి కూడా వాళ్ళ పేపర్ వాళ్ళు చదువుకోవటం మానేసి పక్క పేపర్లు చదవటం మొదలు పెడితే వాస్తవాలు తెలుస్తాయి, కొత్త విషయాలు వాస్తవాలు తెలుస్తాయి. కాదు పట్టాభి గారు, నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారిందంట. ఓపెనింగ్ లైన్ వివాదాస్పదంగా మారింది. ప్రజల్లో కూడా చర్చించుకుంటున్నారంట మొత్తం దీని గురించి. ఏముంది ఇందులో, వివాదం ఏముంది? నాకు ఇంతసేపు చర్చించినా అర్థం కాల, అదంతా చదివినా నాకు అర్థం కాల. ఇప్పుడు వారి సొంత డబ్బులతో, వారి కష్టార్జితంతో ఆయన కొంత విరామం తీసుకుని కుటుంబంతో ఒక హాలిడేకి వెళ్తే దానిలో వివాదం ఏముంటుందండి? అసలు దాన్ని మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కాలు తీసి దేశం బయటికి కాలు పెడితే ఒక పెద్ద ఇష్యూ అది. ఎందుకు అంటే ఈయన వెళ్ళేటటువంటి ప్రదేశాలు, ఈయన ఎంచుకునేటటువంటి రూటు, ఈయన ఖర్చు చేసేటటువంటి సొమ్ము, ప్రతిదీ ఒక డిస్కషన్ పాయింట్ అయ్యేది. కానీ వాళ్ళ అటువంటి పరిస్థితి లేదు కదా. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పర్యటనకు వెళ్ళినా ఏదో ఒక శుభవార్త వింటున్నాం మనం. సరే ఇవాళంటే ఆయన పర్సనల్ గా తను వెళ్ళుండొచ్చు, బట్ ఇప్పుడు కూడా ఆస్ట్రియా అన్నారు కదండి, ఆస్ట్రియా హెల్త్ చెకప్స్ ఉన్నాయని అన్నారు. యా ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న దీని మీద ఆయన వెళ్తారు, వస్తారు, ఆయన సొంత ఖర్చుతో ఆయన వెళ్ళొస్తారు. లేదు ఆయన అధికారికంగా ఎప్పుడు బయటికి వెళ్ళొచ్చినా గానీ ఎంతో కొంత రాష్ట్రానికి లబ్ధి జరిగే విధంగానే ఆయన కార్యక్రమాలు ఉంటాయి. అది గత సంవత్సరాల కాలంగా మనం చూసాం. లోకేష్ గారి విదేశీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పర్యటన వల్ల మనకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు పెరిగాయి, ఇవన్నీ ఇప్పుడు ఇవాళ ఇన్ని మాట్లాడుతా ఉన్నారు. ఒక్కటి చెప్పనండి సార్, జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ దేశానికి వెళ్ళి ఇదిగో రాష్ట్రానికి తీసుకొచ్చాడు అని ఒక్కటి చెప్పనండి చాలు. ఒక్క ఇన్వెస్ట్మెంట్, ఒక్క కంపెనీ, ఒక్క ఉద్యోగం. ఆ దిక్కుమాలిన రోత పత్రికకి రాయటానికి ఒక్క లైన్ దొరకదు. ఇదిగో మా నాయకుడు ఇదిగో ఈ దేశానికి వెళ్ళి ఇది చేశాడు, రాష్ట్రానికి తీసుకొచ్చాడు, ఇదిగో ఇంత పెట్టుబడి తెచ్చాడు, ఇది మంచి చేశాడని చెప్పుకోవాలని ఒక్క లైన్ రాసే దిక్కులేదు సార్. వీళ్ళు మాట్లాడతారు సార్, వీళ్ళు మాట్లాడతారా? అదే లోకేష్ గారి పర్యటనల మీద ఇప్పటికి పుస్తకాలు రాస్తా ఉన్నారు. గూగుల్ ఎలా వచ్చింది, మిగతా అనే అన్ని సంస్థలు ఎలా వచ్చాయన్న దాని మీద. ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ ఎలా వచ్చింది, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి రావటం వల్ల ఏం జరిగింది, యుఎస్ పర్యటన ఏం జరిగింది, వాళ్ళు చెప్పుకోవడానికి వీళ్ళలాగా దొంగల్లాగా వెళ్ళి రావాల్సిన అవసరం నా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఎక్కడ ఉంది సార్? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దొంగల్లాగా వెళ్ళటమే కదా, ముసుగులు వేసుకుని వెళ్ళటమే కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా. ఆఖరికి మేము ఫ్లైట్ ట్రాకింగ్, అంతకుముందు జగన్ రెడ్డి బయలుదేరితే మేము ఫ్లైట్ ట్రాకింగ్ పెట్టేవాళ్ళం. మనోడు విమానం మీరే చెప్పారు గారు, నేను కూడా చూసా, నేను కూడా ఫాలో అప్ చేసేవాడిని. ఎందుకంటే అప్పుడు ఫ్రాంక్ఫర్ట్ లో ఫ్లైట్ ఆగిపోయింది, అక్కడికి వెళ్ళారో తెలియదు, గంటన్నర సేపు అక్కడే పార్కింగ్ లో ఉందని చెప్పి ట్రేస్ చేసాం. ఆ కర్మ ఈ దేశంలో ఎవరికైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడంటే ప్రతి ఒక్కరు వీడు ఎక్కడ దిగుతాడు రా బాబు, ఏం చేస్తాడు, ఏ ఫ్లైట్ నెంబర్ ఏంటి, ట్రాకింగ్, వీళ్ళు మాకు చెప్తారండి పాఠాలు. ఆ రోజుల్లో మనం అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక దొంగల్లాగా విమానాలు దిగి పారిపోయిన వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున. సరే ఏమన్నా మీరైతే ఎందుకైనా మంది రేపు పొద్దున టెలికాన్ఫరెన్స్ కాల్ వస్తుందేమో చూసుకుంటా ఉండండి. సో మొత్తం మీద పట్టాభి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ సజ్జల గారికి చెప్పుంటే ఈ గొడవంతా ఉండేది కదా, కొడుకుని కంట్రోల్ చేసి అలాంటి కథనాలు రాయకుండా కాపాడేవాడేమో పాపం, వాళ్ళకి ట్రోలింగ్ కి గురి లేకుండా. దాంతోపాటు మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైతే కొట్టుకుంటున్నారో
బహుశా హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ కి ఏమన్నా 11 మందికి పాసులు ఇప్పిస్తాన్ని పాసులు ఇప్పించకుండా వెళ్ళిపోయాడు, ఈయన ఈ దశలో వెళ్ళిపోతే ఆ ఖర్చులన్నీ ఎవరు పదే ఒక ఆయన బెంగళూరే కదా. అంటే అట్ట కాదు, నేను 10 కాదు 11 ఊరికే 11 అని చెప్పాను. Okay. మీరు నేను ఎమ్మెల్యేలు అని చెప్పలే, కానీ అదేలే మనకి మీరు 11 పాసులు గ్యారంటీ ఇచ్చాడు. కానీ ఆ 11 పాసులు ఇప్పకుండా ఈయన విదేశాలకు పోతే మనం ఆ డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఇప్పుడు. దాంతో పాటు గతంలో సోషల్ మీడియా హెడ్ గా ఉన్నప్పుడు కేసులు వస్తున్నాయి కాబట్టి ఈసారి సురక్షితంగా ఉండడం కోసం సోషల్ మీడియా హెడ్ గా వద్దురా, నువ్వు సాక్షి డిజిటల్ మీడియా హెడ్ గా వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఏదైనా కేసులు పెడితే జర్నలిజం అని కాల్ చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా సేఫ్ హోల్డ్ లో ఉంటావు అని చెప్పేసి మంచి సలహా మేరకు ట్రోల్ అయ్యే విధంగా వార్తలు రాస్తూ చక్కగా ముందే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ మనం కూడా చెప్దాం మంచిగా మన ఛానల్ నుంచి మన ప్రేక్షకులందరికీ. నేను రేపు ఉండను కాబట్టి ఇక్కడ ఈ ఛానల్లో ఇప్పుడే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ వెల్కమ్ టు 2026. రైట్ రవిచంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే సత్యమూర్తి గారు, పటాభి గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.